నమస్కారం. నేను మీ స్తంభంకాడి గంగాధర్ను. స్వామి వివేకానంద చెప్పినటువంటి గురువు గురించి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. మనకు తెలిసిందే స్వామి వివేకానంద వారి గురువు శ్రీ రామకృష్ణ పరమహంస వారు. రామకృష్ణ పరమహంస వారు గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి సంఘటన గురించి మనకు స్వామి వివేకానంద వారు ఇలా చెప్తారు. రామకృష్ణ పరమహంస ఏమన్నారంటే, నేను మీకు కొత్త విషయాన్ని బోధించడానికో లేదా కొత్త విషయాల్ని నూతన విషయాల్ని మీకు అందించడానికో గురువు అవతారం ఎత్తలేదు. ఇప్పటికే మన సనాతన ధర్మంలో, మన పురాణ ఇతిహాసాల్లో, మన వేద రాశిలో ఉన్నటువంటి జ్ఞాన పరంపరను వెలికి తీసి మీకు అందించడానికి మాత్రమే నేను గురువు అవతారం ఎత్తాను. నిజానికి గురువుగా నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే అన్ని మన సనాతన ధర్మంలో ఉన్నాయి. ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చెప్పడానికి మాత్రమే నేను గురువు అవతారాన్ని ఎత్తాను అని చెప్పి రామకృష్ణ పరమహంస వారు చెప్పినటువంటి విషయాన్ని స్వామి వివేకానంద వారు మనకు తేట తెల్లం చేశారు. ఇది గురువు యొక్క గొప్పతనం, మన ధర్మం యొక్క గొప్పతనం.